చేయి వదలకు నేస్తమా ధారావాహిక 9వ భాగం. రచన వేలూరి ప్రమీలా శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సునీల దొరబాబుల పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది. సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ. అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు. ఆమె తలుపుల్లో మునిగిపోతాడు. రైల్వే స్టేషన్లో అబద్ధం అనే అనాథ కుర్రాడు ఉంటాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది. అతను ఆప్యాయంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది. స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ. అందులో సుదతి, సునీల చేరుతారు. తన కూతురు సురభికి వేరే సంబంధాలు చూడాలనుకుంటాడు తేజ మేనమామ గోపీకృష్ణ. కనపడకుండా పోయిన సునీలను ట్రాకింగ్ డివైజ్ సహాయంతో వెతకడానికి వెళ్తాడు తేజ. మీనాకుమారిని కాపాడుతాడు. ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక 9వ భాగం వినండి. ఎంత వెదికినా సునీల ఆచూకీ దొరక్కపోవడంతో ఏం చేయాలో పాలుపోక దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు తేజ. సూర్యాస్తమయం కావడం వల్ల మెల్లమెల్లగా చీకట్లు అలుముకుంటున్నాయి. సునీల అక్కడే ఎక్కడో ఉంటుందని బలంగా అనిపించడం వల్ల ఆమెను తీసుకువెళ్లకుండా వెనక్కి వెళ్లకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు తేజ. కారు డోర్ తెరిచిపెట్టి సీట్లోనే కూర్చుని కళ్ళు మూసుకొని ఉదయం తాను అక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. మనుష్య సంచారం తక్కువగా ఉన్న ఈ కొండవాలు ప్రాంతంలో అడవి జంతువులు రాత్రిపూట సంచరించే అవకాశం ఉంది. ఇలా అనుకుంటూ ఉండగా ఉదయం తన కారుకి అడవి పందుల గుంపు అడ్డొచ్చిన సంగతి గుర్తొచ్చింది. వెంటనే కారు దిగి డోర్ వేసి రిమోట్తో లాక్ చేసి పందులు కనపడిన దిశకు వ్యతిరేకంగా నడవడం మొదలుపెట్టాడు. మొబైల్ టార్చ్ వేసి జాగ్రత్తగా వర్షానికి తడిసిన మట్టి నేలలో పందుల అడుగుల ముద్రలు వెతుకుతూ తిరిగి బర్రెల సావిడికి చేరుకున్నాడు. చీకటి పడుతూ ఉండడంతో బర్రెల్ని లోపల గుంజల కట్టి వాటి ముందు ఎండుగడ్డి వేసి పాలెకాపు వెళ్ళిపోయినట్లున్నాడు. అవి నుంచుని తిన్నగడ్డిని నెమరు వేసుకుంటున్నాయి. సావిడి లోపల 60 వాట్ల బల్బు నీరసంగా వెలుగుతోంది. మెల్లగా సావిడి వెనకవైపుగా వెళ్ళి చూశాడు. తూర్పువైపుగా ఉన్న పొలాల్లోకి పందుల అడుగుజాడులు కనిపించాయి. ఆలస్యం చేయకుండా ఆ అడుగుల్ని అనుసరిస్తూ పొలాల వైపు దారితీశాడు. అతని అంచనా తప్పు కాలేదు. పంట కాలువకి అటువైపునున్న చెరుకు తోటల్లో నుంచి సన్నటి మూలుగు వినిపిస్తోంది. మై గాడ్, సునీల ఇక్కడ పడిందేమిటి? సునీల కళ్ళు తెరువు అంటూ గట్టిగా ఆమెను పట్టుకొని కుదుపుతూ గుండెలకి హత్తుకొని ఆమె ఉన్న పరిస్థితి చూసి తట్టుకోలేక దుఃఖంతో ఒక్కసారిగా గట్టిగా రోధించాడు తేజ. అతని గుండె చప్పుడు తట్టి లేపినట్లుగా ఉలిక్కిపడి లేచి బలంగా శ్వాస తీసుకుంది సునీల. నేను చేశానుగా, ఇక భయం లేదు అంటూ వీపు మీద రాస్తూ ధైర్యం చెబుతున్న తేజ చేతికి తడిగా తగిలి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అడవి పంది చేసిన గాయానికి ఆమె మెడ వెనక భాగం నుంచి రక్తం కారుతోంది. అక్కడి వరకు ఆమెను తరుముకొచ్చి అడవి పందులు దాడి చేశాయని అర్థమైంది తేజకి. అంటే అప్పుడే సునీల చేతికి ఉన్న డివైస్ కూడా తెగి పడిపోయి ఉండాలి అనుకున్నాడు. స్పృహ తప్పుతున్న ఆమెను జాగ్రత్తగా తీసుకుని వచ్చి కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. చీకట్లు చీల్చుకుంటూ 100 మైళ్ళ వేగంతో తేజ కారు సిటీ వైపుకి దూసుకుపోతోంది. కారు వేగం కన్నా అతని ఆలోచనలు పరిగెడుతున్నాయి. మీనాకుమారికి అవసరమైన వైద్యం అందిస్తూ ఆమెకు వాడాల్సిన మందుల లిస్ట్ రాసిచ్చి మరో 48 గంటల వరకు ఆమెకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా చూసుకోమని చెప్పాడు డాక్టర్ భరత్. ఈమెకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఓసారి కబురు పెట్టడం మంచిది ప్రశాంత్. తన వాళ్ళని చూసుకుంటే బాధను కొంత మర్చిపోగలుగుతుంది. కానీ ఈమెవరో తెలుసుకుందామంటే స్పృహలోకి రావాలి కదా. చూద్దాం, మరో రోజు గడిస్తే కొంత మెరుగవుతుంది. కానీ ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఇలా ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా రిస్క్తో కూడుకున్నది. బట్ క్లినిక్లో అడ్మిట్ చేయడానికి తేజ ఒప్పుకోవడం లేదు. ఈమెను కాపాడడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆమె స్పృహలోకి వచ్చేదాకా ఎవరో ఒకరు ఆమె పక్కన ఉండడం చాలా అవసరం. డాక్టర్ భరత్ చెప్పినంత జాగ్రత్తగా వింటున్న సురభికి తన తండ్రి గోపీకృష్ణ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈమె వారం కిందట ట్రైన్లో వస్తూ కిడ్నాప్ చేయబడిన అమ్మాయి అయితే కనుక మా నాన్నగారు చెప్పినట్లు ఈమెకు ఆ ప్లాట్ఫామ్ మీదుండే ఓ అనాథ బాలుడు స్నేహితుడు. అతన్ని ఇక్కడికి రప్పిస్తే ఈమె ఎవరో వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంది. సురభి చెప్పినది విన్న వారందరికీ అలా చేయడం సరైందేననిపించింది. మీరన్నదే నిజమైతే నేనొకసారి స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. ఆ అబ్బాయి సాయంతో ఈమె ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇంటికి ఆ అబ్బాయి పేరేమైనా తెలుసా? అతని ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? సురభిని ఉద్దేశించి అడిగాడు ప్రశాంత్. ఆ పిల్లవాడి పేరు ఏదో తమాషాగా ఉంటుంది. గుర్తొచ్చింది. అబద్ధం. ఎస్,
అబద్ధమని మా నాన్నగారు ఓసారి చెప్పడం విన్నాను. అతనొక అనాథ అని మాత్రమే తెలుసు. తండ్రి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ చెప్పింది సురభి. సరే అయితే, నేను వెళ్ళి ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకుని వస్తాను. కానీ ఈమె విషయంగా మనం ఏ స్టెప్ తీసుకున్నా వెళ్లే ముందు ఓ మాట తేజకి చెప్పడం మంచిది అంటూ ఫోన్ తీసి తేజ నెంబర్కి డయల్ చేశాడు. అటువైపు నుంచి తేజ చెప్పిన మాటలు విన్న ప్రశాంత్ ఆనందంతో గట్టిగా అరిచాడు. ఈజ్ ఇట్ రియల్లీ? గాడ్ ఈజ్ గ్రేట్. నేను చెప్పానా ఆమె కనిపిస్తుందని? బాగానే ఉంది కదా, తనకి ఏమీ కాలేదుగా. సరే, జాగ్రత్తగా తీసుకురా. ఓకే, షూర్ అంటూ తలాడిస్తూ ఫోన్లో తేజ చెప్పిన విషయాలు విన్న ప్రశాంత్ ఆనందంతో సుదతిని పట్టుకుని కుదిపేశాడు. సునీల ఆచూకీ తెలిసిందట. తీసుకువస్తున్నామని తేజ ఫోన్లో చెప్పాడు. చెబుతున్న ప్రశాంత్ చేతుల్ని తన చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా ఆనందంతో గట్టిగా ఏడ్చేసింది సుదతి. కానీ డైరెక్ట్గా ఇంటికి తీసుకురావడం కుదరదంటున్నాడు. సునీలకి ఏవో ఇంజరీస్ అయ్యాయట. ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలంటున్నాడు. సో సిటీలోకి వచ్చాక తనే కాల్ చేస్తానన్నాడు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. సునీల గురించి తాను విన్నదంతా అక్కడున్న వారికి పూసగుచ్చినట్లుగా చెప్పాడు ప్రశాంత్. మై గాడ్, సునీల్కి ఏమై ఉంటుంది? అసలు మాట్లాడుతోందా? తేజ ఏమన్నాడు? ఇంజరీస్ ఏమిటి? యాక్సిడెంట్ వల్ల లేక ఎవరైనా? మాట్లాడుతుంటే సుదతి గొంతు దుఃఖంతో పుడుకుపోయింది. కంగారు పడాల్సింది ఏమీ లేదు సుదతి, ప్లీజ్ కొంచెం స్థిమితపడు. హాస్పిటల్కి చేరాక ట్రీట్మెంట్ విషయంగా డాక్టర్స్ ఏమన్నారో వెంటనే తేజ మనకి కాల్ చేసి చెబుతానన్నాడు. కూడనిది ఏదైనా జరిగితే ఇలా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడు కదా. జస్ట్ ఏదో చిన్న చిన్న గాయాలే అయి ఉండొచ్చు. పరిస్థితిని బట్టి మనం కూడా వెళ్ళి చూడొచ్చు. అంతవరకు కొంచెం ధైర్యంగా ఓపికగా ఉండాలి సుదతి. ఈమెతో పోలిస్తే సునీల నువ్వు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. నీకు మేమందరం ఉన్నాం. పాపం ఆమెకెవరున్నారు? మీనాకుమారి వైపు జాలిగా చూస్తూ అన్నాడు ప్రశాంత్. అప్పుడే స్పృహలోకి వస్తున్న మీనాకుమారి పెదవులు కదుపుతూ ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది. కానీ కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే తిరిగి మగతలోకి జారుకుంది. ఆమెలో చలనం రావడం చూసి ఒక్క ఉదుటున సుదతి ఆమె మంచం దగ్గరికి చేరి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆమెతో ఏ పరిచయమూ లేకపోయినా ఆమె పరిస్థితికి సుదతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె త్వరగా కోరుకోవాలని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఈమె పేరు ఏమన్నారు? మీనాకుమారి కదూ. పాపం చిన్న వయసులోనే ఇన్ని చిక్కుల్లో ఇరుక్కుంది. చాలా దురదృష్టవంతురాలు. అమ్మా నాన్నలు అడిగితే ఏమని చెప్పగలదు? కాస్త కోలుకున్నాక ఈమెకు మానసికంగా కొంచెం ధైర్యం వచ్చే వరకు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం అవసరం అనిపిస్తోంది. కనీసం కన్నవారి పేర్లైనా చెప్పగలిగితే బావుణ్ణు నిట్టూర్చింది సుదతి. ఇంతలో తేజ దగ్గర నుంచి ఫోన్ రావడంతో మీనాకుమారిని జాగ్రత్తగా చూసుకోమని సురభికి అప్పచెప్పి ప్రశాంత్ సుదతీలు సిటీ హాస్పిటల్కి వెళ్ళడానికి కారెక్కారు. అదే సమయంలో అబద్ధాన్ని వెంటబెట్టుకుని వచ్చిన గోపీకృష్ణ గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. మీనాకుమారిని చూసి మంచం మీద ఆ స్థితిలో చూడగానే అబద్ధం గుండె తరుక్కుపోయింది. అక్క, ఏడబోయినావక్క? నీకోసం ఎన్ని దినాలు ఎతికినానో, ఇట్టా చూడక్క. ఆమె మంచం దగ్గర కూర్చొని మీనాకుమారిని పట్టుకుని గట్టిగా ఏడుస్తున్నాడు. గోపీకృష్ణ చెప్పగా మీనాకుమారి పరిస్థితి గురించి తెలుసుకున్న అబద్ధం, బాబు లే, ఎడవకు. మీ అక్కకు ఏమీ కాదులే, మేమందరం ఉన్నాం కదా, బాధపడకు అంటూ అబద్ధాన్ని ఓదారుస్తూ చెప్పిన గోపీకృష్ణ తన మనసులో ఆందోళన బయట కనపడనీయడం లేదు. ఈమె గురించి ఈ అబ్బాయి నాకప్పుడు చెప్పాడు. తాను ఎంతో ప్రేమగా చూసుకునే కుక్క కూడా ఈమె కోసం వెతుకుతూ చనిపోయిందని రైల్వే స్టేషన్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అయ్యుంటుందనిపించి ఎందుకైనా మంచిదని ఈ అబద్ధాన్ని వెంటబెట్టుకుని వచ్చాను. ఇలా అయినా ఆమె వివరాలు తెలుస్తాయని చిన్న ఆశ. అక్కడున్నవారితో ఇదంతా చెబుతున్న గోపీకృష్ణ కూతురు తీసుకొచ్చి ఇచ్చిన కాఫీ తాగి ఆలోచనలో పడ్డాడు. అవును, ఈమె ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిందన్నావు కదా, అందుకేనేమో ఎవరూ ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. పూర్తిగా తెలివిలోకి వస్తే కానీ ఎవరో ఏంటో వివరం తెలీదు అంటుండగానే మీనాకుమారి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్క, అక్క ఎట్లున్నావు? నీకోసం ఎంత ఏడ్చినానో తెలుసా? మళ్ళీ నిన్ను చూస్తాననుకోలే. ఆమె బెడ్ దగ్గరగా వచ్చి కళ్ళింత చేసుకుని చెబుతున్న అబద్ధం వంక ఎవరో అపరిచిత వ్యక్తిని చూసినట్లు అయమంగా చూసింది మీనాకుమారి. నేనక్క, నన్ను పోల్చలా? తనను చూడగానే సంతోషంతో దగ్గరికి తీసుకుంటుందనుకున్న ఆ పసివాడి మొహంలో దిగులు మేఘాలు కమ్ముకున్నాయి. ఆమె ఏం చెబుతుందోనని ఆశగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడు. భారంగా ఊపిరి తీసుకుని ఎవరో తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపింది మీనాకుమారి. నీరసంగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతోందనుకున్నారు అందరూ. ఆరెంజ్ జ్యూస్ చేసి తెచ్చిన సురభి మీనాకుమారిని పైకి లేవదీసి కూర్చోబెట్టి మెల్లగా తాగించింది. కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పిన మీనా మళ్ళీ వెనక్కి వాలి
కళ్ళు మూసుకుని పడుకుంది. తేజ కాపాడకపోతే అసలు మీరు ఏమైపోయేవారో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆ భగవంతుడు తేజ రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడాడు. మీరు చాలా అదృష్టవంతులు మీనా. ఇందా ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. కొన్నాళ్ల పాటు మీకు చాలా విశ్రాంతి అవసరం. టాబ్లెట్స్ చేతికి అందిస్తూ చెప్పింది సురభి. తేజ తేజ ఎవరు అర్థం కానట్లు అడుగుతున్న మీనాకుమారి వైపు ఓ క్షణం నివ్వెరబోయి చూసింది సురభి. అవును, వీళ్ళందరూ అనుకుంటూ ఉంటే వినడమే కానీ నేను ఇంతవరకు అతన్ని చూడలేదు కదా. ఆ తేజ ఎవరంటే ఏం చెప్పాలి అనుకుంటూ తండ్రి మొహంలోకి చూసింది. నాకు తెలియదన్నట్లు గోపికృష్ణ అడ్డంగా తల ఊపాడు. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్న సురభి ఓ నెంబర్కి కాల్ చేసింది. ఆమె మనసులోని అలజడేంటో గోపికృష్ణకి తెలుసు. మౌనంగా ఏం జరుగుతుందోనని చూస్తూ ఊరుకున్నాడు. ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా చివరి భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.